కామారెడ్డి జిల్లా దోమకొండ మండల వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగే బుధవారం రోజున బేతేల్ ఇమ్మాయినేల్ చర్చిలో ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో బిషప్ డాక్టర్ దాస్ ఎల్ఎం, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ దంపతులు, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం చారి, రెవరెండ్ విక్టోరియా సుగుణ పరిచారకులు కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. మరియు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పారు. ప్రజలు 2024 డిసెంబర్ 31 సందర్భంగా 2025కు ఆత్మీయ వందనం తెలుపుతూ అర్ధరాత్రి 12 గంటలు దాటగానే 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికి సందడి నెలకొల్పారు. ఈ సందర్భంగా క్రీస్తు సందేశం అనుసరించి వాక్యముతో మరియు నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఎల్లవేళలా అందరూ బాగుండాలని ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. క్రీస్తులోనే ఉంటే నేను నూతన సృష్టి కావాలి. మన స్థానిక పోలీస్ అధికారి మన మధ్యలోకి వచ్చినారు. వాళ్ళ ఆర్మిషను ఈ సమాజ సేవ గురించి, రక్షణ గురించి వారు బాధపడుతూ ఉంటుంటారు. కొన్ని సార్లు వారికి సంబరాలు, పండుగలు ఉన్నాయి. మన యొక్క క్షేమమే, మన భద్రతయే వారికి పండుగగా భావించి వారి వృత్తిరీత్యా వారి కుటుంబాలను వదిలిపెట్టుకొని కూడా ఈరోజు పోలీస్ శాఖ మనందరి గురించి చెప్పారు. మనం మాత్రం పోలీస్ శాఖ సహకరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. పోలీస్ శాఖ గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. వారు కూడా మనుషులే కనుక వారి క్షేమం కొరకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. దేవునికి వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. బాబు ఈ కొట్టుని తీసుకోండి. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని. ఈ కేక్ తీసుకొచ్చిన సంగమేశ్వరుడు వచ్చిన మాట ఏం తెలుస్తుందంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన యాచనలు చేయాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవులుగా మనము ఏం చేయాలంటే ఈ మనుషులందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి. కనుక ఈసారి ఈ భారతదేశము అన్ని విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతితో ఉండాలని మనమందరము ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
మంత్రివర్గము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులందరూ కూడా ఈ సమాజం కొరకు వారు పాటుపడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు వారికి, వారి కుటుంబాలకు ఈ వేదిక ద్వారా నేను శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తుకు భయపడకండి. ఐశ్వర్యము, ఘనత, సమృద్ధి, దీవెన ఈ సంవత్సరంలో దేవుడు మీ అందరికీ దయచేయును కాక. ఈరోజు వ్యవసాయ రంగాలకు మన ప్రార్థన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు, వారి కుటుంబాలకు మన యొక్క దీవెన ఎంతగానో అవసరమైంది. దాన్ని బట్టి దేవుని బిడ్డలమైన మనము మానక ప్రార్థన చేయాలి. ఇది మన ప్రభు అయిన దేవునికి ఇష్టమైనటువంటిది. హల్లెలూయా. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుకూలమైనటువంటిది. అది నూతనత్వం. అది నూతనత్వం. 24 తర్వాత 25 వస్తుంది, 25 తర్వాత 26 వస్తుంది, 27, 28, 29, 30 వస్తుంది. కూడా పోలీస్ తరఫున తెలపడం ఏంటంటే సార్ చెప్పినట్టు, ఎందుకంటే ఈ పండగ వాతావరణంలో అవసరమా అని నేను అనుకున్నాను. సమయం సార్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏం లేదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబ సభ్యులకి బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణించమనండి. ఎందుకంటే మన దగ్గర ఈ సొసైటీ బ్యాక్ సైడ్ ఉన్న ఒక నిఖిల్ రెడ్డి అనే బాబు బుల్లెట్ మీద వస్తూ మార్గ మధ్యలో వస్తున్నటువంటి ఒక సైకిల్ వ్యక్తిని యాక్సిడెంట్ చేయగా అతను చనిపోతూ ఇతను కూడా కింద పడిపోయాడు. బుల్లెట్ మీదకి వెళ్ళి పడిపోయి చనిపోయాడు. చిన్న వయసు, 22 సంవత్సరాల వయసు. ఆ వయసులో చనిపోవడం అనేది తల్లిదండ్రులకి చాలా బాధ విషయం. మేమేదో మీకు ఫైన్ వేస్తున్నామంటే మీ మీద ద్వేషం లేదు, మాకు కోపం లేదు. నా సొంత అన్నయ్య కూడా హెల్మెట్ ధరించక మా సొంత అన్నయ్య 2013లో చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో నాకు తెలుసు. అలాంటిది ఏ కుటుంబంలో కూడా అలాంటి సమస్య రావద్దు, బాధలు పడద్దు. భర్త లేకపోతే తల్లిదండ్రులకి, పిల్లలకి, కుటుంబ సభ్యులందరికీ ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు ఉంటాయో నేను లైవ్లో చూస్తున్నాను. మీరు ఎవరు కూడా అట్టి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయమనండి. ఇప్పుడు మేము వేస్తాం, ఒక 100 రూపాయలు ఫైన్ వేస్తాం. ఆ 100 రూపాయలతో మాకు వచ్చేది ఏం లేదు. మీకెందుకంటే ఆ భయం అనేది ఉండాలి. హెల్మెట్ ధరిస్తే సురక్షితంగా ప్రయాణం చేస్తాము, సురక్షితంగా మా కుటుంబానికి చేరుకుంటాము. నా భార్య కానీ, నా తల్లిదండ్రులు కానీ, మా పిల్లలు కానీ ఎదురు చూస్తారు అని గుర్తుపెట్టుకొని కొంచెం అవసరం పడితే ఏదైనా అర్జెంట్ ఉంటే